మాతృభూమి సేవలో తరిస్తూ ప్యాపిలి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తున్న ఆలయ ధర్మకర్త కత్తార్ ఎన్ఆర్ఐ మిరపకాయల వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి పట్టణం కిందగేరిలో తన తండ్రి హయాంలో మొదలైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఖర్చుకు వెనుకాడకుండా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఖాతర్లో ఎన్ఆర్ఐగా చేస్తూ తనకు జన్మనిచ్చిన పట్టణ రుణం తీర్చుకుంటూ తన సొంతగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. మిరపకాయల వెంకటేశ్వర్లు ప్రస్తుతం పెరిగిన ఖర్చుల రీత్యా స్వామి సేవలు తరలించాలని కోరేవారు. తమ వంతు సహాయ సహకారాలు అందించాలంటున్న ఎన్ఆర్ఐ వెంకటేశ్వర్లు డోన్ పట్టణంలో కుటుంబం, ఖాతర్లో ఉద్యోగం చేస్తూ మాతృభూమి మీద మమకారంతో హిందూ ధర్మ సేవలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్న ఖాతర్ ఎన్ఆర్ఐ ఎం వెంకటేశ్వర్లకు ఏడుకొండల స్వామి సహాయ సహకారాలు ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న హిందూ బంధువులు. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనింతు మాయ శ్రీ చిద్విలాస శేషశైల నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానంద నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం వెంకటేశ్వర్లు అండి. సన్ ఆఫ్ టెలిఫోన్ కొండన్న, డోన్. మా ఫాదర్ది ఫ్యామిలీ. ఆయన జాబ్ రీత్యా డోన్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడి స్వర్గస్థులైనారు. మా అమ్మ పేరు ఎం లక్ష్మీదేవి. నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెలు ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళైనాయి. నేను ఉద్యోగరీత్యా ఫస్ట్ గవర్నమెంట్ ఐటీఐ డోన్, ప్రైవేట్ ఐటీఐ డోన్లో పార్ట్ టైమ్గా ఇన్స్ట్రక్టర్గా చేస్తూ అక్కడి నుంచి కాకినాడ ఎన్ఎఫ్సిఎల్లో పనిచేస్తూ జూనియర్ ఇంజనీర్గా నేను గల్ఫ్ ఉద్యోగాలకు అప్లై చేస్తూ దోహా ఖతార్లో ఖతార్ ఫ్యూయల్ అడిటివ్స్ కంపెనీలో కఫాక్ అనే కంపెనీలో, అక్కడి గవర్నమెంట్ కంపెనీ ఇది, అక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఈ రోజుకి 26 సంవత్సరాలైంది. మా ఫాదరు ప్యాపిలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 1987లో ఆయన శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారి సహకారంతో దేవాలయాన్ని నిర్మించగలిగారు. అప్పట్లో చాలా చిన్నగా నిర్మించి తర్వాత రాను రాను కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. అలాగే పూజారికి ఒక రూము, నెక్స్ట్ వధూవరులకు ఒక రూము, పైన నేను ఉండడానికి ఆఫీస్ రూము నిర్మించడం జరిగింది. అందుకుగాను 2024లో స్టార్ట్ చేసి 2024 జూన్లో మొత్తం నిర్మాణం అంతా కంప్లీట్ చేసి ప్యాపిలి గ్రామ ప్రజలకు అన్నదానం చేసి మళ్ళా స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజు నుంచి కార్యక్రమాలు పెళ్ళికి ఎవరన్నా అడిగితే వాళ్ళకి బీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అలాగే మొన్న ఫిబ్రవరి 9th
వాల్మీకి వివాహ పరిచయ వేదికను వాయిస్ నంద్యాల వారిచే కార్యక్రమాన్ని జరిపించాము. చాలా మంచి స్పందన వచ్చింది. బెంగళూరు నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి, కడప నుంచి, వినుకొండ నుంచి, నెక్స్ట్ గిద్దలూరు నుంచి, కర్నూలు నుంచి, అలాగే ఆదోని, పత్తికొండ, ఆలగడ్డ, వివిధ ప్రదేశాల నుంచి చాలామంది పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ అబ్బాయిల్ని తీసుకుని వచ్చేసి ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మురళీకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసేందుకు మాకు అవకాశం ఇచ్చినారు. అలాగే వచ్చిన వారందరికీ దేవాలయం తరపున మేము భోజన వసతి కూడా కల్పించగలిగాము. అందరు చాలా మంచి ఏర్పాట్లు చేసినారని చెప్పేసి చాలా సంతోషపరిచారు. ఈ కార్యక్రమానికి నా స్నేహితులు ఆర్మీ రామయ్య, అలాగే ఆస్పరి సీను, నెక్స్ట్ నా చెల్లెలి భర్త మధు, ఎస్బీఐ మేనేజర్, వీళ్ళందరూ వచ్చేసి చాలా మంచి సహకారాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నాకు ఫస్ట్ నుంచి తోడుగా ఉంటూ నా తమ్ముడు, మా పెద్దనాయన కొడుకు పుల్లయ్య, ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడినాడు. ప్రతి ఒక్కరిని పిలిచి అరేంజ్ చేసి, అలాగే ప్యాపిల్లో ఉంటున్న రమేష్, మా అక్క కొడుకు అనమాట, మా పెద్దనాయన కూతురు కొడుకు అక్కడే ఉంటాడు. ఆ అబ్బాయి అన్నీ అక్కడ ఉన్న మంచి చెడ్డ ఎప్పటికైనా ఏమన్నా రిపేర్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ టెంపుల్కి స్పీకర్ పని చేయకపోయినా అవన్నీ ఆ అబ్బాయి చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ అన్ని భోజన సదుపాయాలు అన్నీ ఆ అబ్బాయి చూశాడు. సో వీరందరి సహకారం వలన నేను ఇంత బాగా మొన్న జరిగిన ప్రోగ్రామ్కి సక్సెస్ చేయగలిగాము. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనింతు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ.